కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంశంలో హైకోర్టులో కౌంటర్ వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలని కుట్ర చేస్తుందని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 167వ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థికంగా అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తీసుకువచ్చి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి అండగా నిలిచారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నాడు కేసీఆర్ మొదటి కేబినెట్ సమావేశంలోనే ఏకంగా 42 సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేస్తే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను హామీ ఇచ్చిన పథకాలను అమలుపరచకుండా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎలా ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు. పథకాలను అమలుపరచకుండా ఎత్తివేయాలని చూస్తే గ్రామాలలో ఎక్కడికక్కడే అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్యాణం చేసుకుంటున్నారు, అంటే కళ్యాణం అంటే బాగా కానీ వాళ్ళు బాగా అవుతున్నారు, సంతోషం బాగా కాండి. కానీ మా కేసీఆర్ సార్ పెట్టిన పథకాల జోలికి వస్తే మటుకు చాలా సిగ్గుగా సార్. ఇప్పటికే చాలా మాట్లాడి చూసినాం, కానీ ఇప్పటి నుంచి ఏమేమి సూచన చేసి దంచుడే దంచుడు ఎవరైనా కానీ ఏ అధికారైనా కానీ ఎవరైనా కానీ ఏమైనా కానీ దేనికైనా ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కళ్యాణ లక్ష్మి మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే హైకోర్టులో కేసు వేసినా కూడా ఇంతవరకు 4 సార్లు దాన్ని బెంచ్ వచ్చినా కూడా ఎవ్వరు కూడా ప్రభుత్వం తరఫు నుంచి దానికి అటెండ్ కాకపోవడం, మన అడ్వకేట్ జనరల్ మన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే తన అవినీతి కార్యక్రమాలకు కానీ దేనికి కానీ ఢిల్లీ నుంచి పిలిపిస్తారు. దీనికి ఎందుకు పిలిపిలేదు ఢిల్లీకి నుంచి అంటే ఇది దీన్ని కాలరాయాలనే ఉద్దేశమా రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం? కానీ చాలా తప్పు ఇది. రేపటి నాడు దీనికి స్కీమ్లకు ఇట్లా ఏమైనా జరిగిందో, ఇప్పటికే రైతు బీమాని మొత్తం ఖతం చేసిండ్రు వీళ్ళు. ఒక రైతు బీమా కాదు, రేపు జరగబోయే వాళ్ళు ఇచ్చిన హామీని ఏవైతున్నా ఏ హామీ కూడా చక్కగా నెరవేర్చకపోతే ఊర్లలో పోటీ తిరగనియం సార్. ఎట్లయితే ఉద్యమం అప్పుడు ఎప్పుడైతే జై తెలంగాణ అనున్నంత కూడా కంప అడ్డమేసి ఊర్లో రానియకుండా చేసామో రేపు అదే గతి కూడా కాంగ్రెస్ వాళ్ళకు పడుతుంది. ఎందుకంటే ఇంతవరకు రేవంత్ రెడ్డి జై తెలంగాణలో ఏ కాంగ్రెస్ కూడా జై తెలంగాణ ఇప్పటికి కూడా. కానీ రేపు వచ్చే ఎలక్షన్లలో పోటీ ఈ స్కీమ్లకు ఇట్లా ఎవరన్నా అడ్డుకుంటే, ఈ స్కీమ్లు జరగకుంటే, సజావుగా నడవకుంటే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనిపై తస్మై జాగ్రత్త. దయచేసి కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ పెద్దలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ దయచేసి ఇది గుర్తుపెట్టుకొని ఏ స్కీమ్ కూడా ప్రజలకు అందజేటట్టు చేయండి. ఇంకా మీరు చెప్పిన హామీలు ఇస్తే ఇంకా సంతోషంగా మేము కూడా సహకరిస్తాం. కానీ మీరు ఇచ్చే హామీలు ఒక్కడు నెరవేరటం లేదు. ఈరోజు ఉన్న స్కీమ్ కూడా పీకేస్తామంటే కూడా మీరు చూసుకుంటూ ఉంటున్నది లేదు. ఎందుకంటే ఈరోజు ప్రాజెక్ట్ పెట్టిరు కదా మా దగ్గర, అంత కమిషన్లకే ఉండదు తప్పిస్తుంది దేనికి లేదు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. ఎందుకంటే మీ కమిషన్ల కడుపు చెప్పుకోనికనే ఆ ప్రాజెక్ట్ పెట్టుకుంటానే అర్థమవుతుంది ప్రజలకు కూడా. తప్పకుండా అదే చెప్తుంది. ధన్యవాదాలు.